రే మామా రే మామా చెప్పమా. అరే ఇంకో 10 years తర్వాత కూడా ఇట్లనే ఉంటామా? అంటే ఈ బీర్లని, పైసలని, ఈఎంఐలని, ఈ పంచాయతీలన్నీ. ఏమో చెప్పలేం. నేనైతే ఒక 10 yearsలో ఊర్లో ఒక ఎకరం పొలం కొనుక్కొని మధ్యలోకి ఇల్లు కట్టుకొని ఇటు కూరగాయల చెట్లు ఇటు పండ్ల చెట్లు, నేను నా వైఫ్, 2 పిల్లలు అట్లా గడిపేద్దాం అనుకుంటున్నారా నువ్వు? అరే నేను ఇంకో 10 yearsలో ఓ 1000 బర్రెలు కొంటారా, ఒక 50 ఫామ్ హౌస్లు పెడతా. ఈ సిటీ కాకపోయినా అట్లీస్ట్ మన డిస్ట్రిక్ట్లో కల్తీ పాలన లేకుండా చేస్తా. అయితే అంటావా? అయిపోతుంది మామా. అరే పెళ్ళమన్నావు వయసునే కదా. నాకు కూడా వయసునే అవ్వాలనుందిరా, కానీ నాకేమైనా అర్థమవుతుందా? ఏమవుతుందో కోరుకో, గట్టిగా కోరుకో. అనుకుందాం. ఎప్పటి నుంచి తాగుతున్నావేంటి అంత ఫాస్ట్గా తాగేసావు? ఇంటర్మీడియట్ నుంచి. ఓ సీనియర్ అయితే. నువ్వు తాగుతావా అసలు? ఒక అమ్మాయిని పట్టుకొని తాగుతావా అని అడుగుతున్నావు చూడు, నీ మీద కేసు పెట్టాలి. ఊరికే అన్నాలే, తాగుతా అప్పుడప్పుడు ఇంట్లోనే, ప్రియా వస్తే లేదా మా నాన్నతో, అంతే. బయట తాగను. అని ఎవరైనా తాగి వాగితే చూడడం చాలా ఇష్టం. అవును, మీ 2 ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి? 3వ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ మేము. మావాడొక్కడు వేరే దేశం పారిపోయాడు. వాట్? ఇంకో ఫ్రెండ్ యూకేలో ఉన్నాడులే. కానీ 3rd క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అంటే సూపర్ కదా. అబ్బాయిల ఫ్రెండ్షిప్స్ అంటే అంతే. హలో, ఆల్మోస్ట్ అమ్మాయిల ఫ్రెండ్షిప్స్ కూడా అలానే ఉంటాయి. ఎవరికైనా పెళ్ళి అయిపోతే మధ్యలో బ్రేక్ వస్తుంది అంతే. పార్టీ అన్నావు, తాగట్లేదు? తాగుతున్నా కదా. ఏంటి ఆరెంజ్ జ్యూసా? నువ్వు చాలా బాగుంటావు వైషు. మామా నీకెక్కింది. అరే ఒక్కదానికి ఎక్కుద్దారా? వైషు, నాకు నువ్వు చూడగానే నచ్చేసావు తెలుసా. అసలు నువ్వు ఇంత మంచిదానివని నేను ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు బంగారం వైషు. తెల్లగా ఎంత బాగున్నావు చూడు. ప్రభా, లవ్ అనేది ఫేర్ స్కిన్ టోన్తో పుట్టదు. అయినా ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నేను నమ్మను. తెల్లగా అంటే అలా అనట్లేదు వైషు. నువ్వు ఆ రోజు ప్రపోజ్ చేసినప్పుడు నాకేం చెప్పావు? ఏం చెప్పా? నేను అందరిలా కాదు, నేను డ్రింక్ చేయను, స్మోక్ చేయను అని చెప్పావు, గుర్తుందా? ఇప్పుడు ఇవే ప్రాబ్లం అయితే నేను మానేస్తా వైషు. ఇవి ప్రాబ్లం కాదు, ఇవేవి నేను చెయ్యను అని అబద్ధం చెప్పావు చూడు, అది ప్రాబ్లం. అలా ఎందుకు చెప్పాను? నిన్ను ఇంప్రెస్ చేద్దామని చెప్పుంటా. నీకు చెప్పినట్టు కూడా మర్చిపోయాను నేను. ఇంప్రెస్ చేయడానికా? అలాగే. నేను వెళ్తున్నా. అరే ఇప్పుడు ఏమైందని? నువ్వు నాకు అబద్ధం చెప్పావు. ఆ అబద్ధం చెప్పిన విషయం నేను నీకు గుర్తు చేస్తే ఇంప్రెస్ చేయడానికి అంటున్నావు. నువ్వు నాకు నచ్చలేదు, నేను వెళ్తున్నా. కాదు, నాకు అర్థం కాదు. పార్టీ అన్నావు, కలుద్దాం అన్నావు, అప్పుడెప్పుడో పాత విషయాలు లాక్కొచ్చి అలిగేసి వెళ్ళిపోతున్నావు. ఏంటిది? అవును, నేను తాగుతాను, నేను స్మోక్ కూడా చేస్తాను, అబద్ధాలు చెప్పాను. మరి నువ్వేం చేసావు? 2 years తర్వాత అని చెప్పి రాంగ్ అడ్రస్ ఇచ్చి రాంగ్ ఫోన్ నెంబర్ ఇచ్చావు. నేను వచ్చి లవ్ అంటే కాదు ఫ్రెండ్షిప్ అన్నావు.
లవ్ చేసిన అమ్మాయితో ఎవడైనా ఫ్రెండ్షిప్ చేస్తాడా? ప్రేమించిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసేంత పిచ్చోని కాదు నేను. మనిద్దరం ఫ్రెండ్స్ కాదు వైషు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ వైషు. కానీ నేనేం లవ్ చేయట్లేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. అండ్ నేను నిన్ను ఎప్పటికీ లవ్ చేయను. ఉంటే ఫ్రెండ్లా ఉండు, లేదంటే బాయ్. మావా ఆ, మావా ఆ. ఉన్నారా? పోయింది వయసు, నేను కాదు. ఎప్పటికీ ప్రేమించనని చెప్పి వెళ్ళిపోతుంది మావా. అరే, మీకు అసలు ప్రేమించుకోవడం వచ్చా? ప్రేమించుకునే టాలెంట్ ఉందారా మీకు? అసలు ఇలా అరుచుకుంటూ ఎవడు ప్రేమించుకుంటాడరా? నాకు ఇంతే వచ్చు మావా. ఛీ, మంచిగా కూర్చొని సెట్ చేసుకుంటావంటే పందిలా తాగి అరుస్తున్నావు. వైషు తాగలేదు కదా మావా. ఆ పిల్ల ఎందుకు అరిచింది? నీలాంటి లవ్ చేసింది కదరా, అందుకే అరిచింది. నన్ను లవ్ చేసిందా? చేసేది ఇక మీదటి నుంచి చెయ్యదు. ఎందుకు? ఎందుకేంద్రా? దగ్గరుండి మరీ ఛాలెంజ్ చేయించుకున్నావు కదరా. ఇక ఈగోక పైన నిన్ను పట్టించుకోదు. ఓకే, పోయి బిల్లు కట్టే దొబ్బేద్దాం. ప్రభా, ఇంకెప్పుడు తెలుసుకుంటావు? ఏమన్నా అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటావు. తెల్లగా ఉంటే వచ్చే ప్రేమ ప్రేమ కాదు ప్రభా. నువ్వు నాకు చాలా జెన్యూన్గా అనిపించావు. నువ్వులా నచ్చావు. నేను నీకు అసలు తెల్లగా హీరోయిన్లా కాకుండా ఇంకొకలా కనిపించలేదా? 2 years తర్వాత నువ్వు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. లోపట ఏం దాచుకోకుండా అన్నీ బయటకు చెప్పేస్తావు. నేను 7 Tombs దగ్గర ఫస్ట్ టైం చూసినప్పుడు అక్కడున్న నా ప్రాణం అలా గాల్లోకి లేచింది. అంత అందంగా ఉంటావు వైషు. నేనంటే ఎంత ఇష్టమో ఒక్క మాట మాట్లాడకుండా చెప్తావు. నేను నిన్ను లవ్ చేయడానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయి. నీ దగ్గర ఒక్కట్లేదా? కోపం వస్తుంది ప్రభా. మావా, ఆ, రాత్రి నేనేమన్నా కొంచెం ఓవర్ చేశానా? సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకోవాల్సిన మ్యాటర్ని నువ్వు సర్వనాశనం చేసినావు కదరా. ఇంక నువ్వు వర్జిన్గానే పెళ్లి చేసుకోవాలి, అంతే. ఇంకా అలా ఎలా రా? అలా ఎలా ఏంద్రా? పోయి ఆ పిల్ల కాళ్ళ మీద వాడు. అసలు నేను చేసిందానికి అదే కరెక్టు. రే, నువ్వే చూసావు కదా, పార్టీకి పిలిచి మరి గొడవ పెట్టుకుంది. నువ్వు ఒక అబద్ధం చెప్పావు. అందుకే వయసు నేను పిలిచి ఉతుకుదామనుకుంది. ఆ పిల్లకి అన్ని రైట్స్ ఉన్నాయి కానీ నీకు తిరిగి అరిచే రైట్స్ లేవు. బ్లడీ డ్రంకర్డ్. ఇప్పుడు ఎలా రా? ఏందేలా? పోయి ఆ పిల్ల కాళ్ళ మీద వాడు. సిగ్గు లేకుండా పోయి అడుగు, అంతే. అంతేనంటావా? యా, అదొకటే ఆప్షన్. హలో మామా, ఏమైందిరా? ఆఫీస్ పోతా అని చెప్పి బార్కు పోయి తాగి ఏడుస్తున్నావా? ఆఫీస్ దగ్గరే ఉన్నారా? మరి ఎందుకు ఏడుస్తున్నావురా? నాకు వైషు కావాలరా. వైషు చాలా మంచిది. ఏహే ఆపు. ఆ పిల్ల దగ్గరేమో ఎర్రగా ఉన్నావు, తెల్లగా ఉన్నావను. మా దగ్గరేమో గుణమతి, భానుమతి అను. నీ అవా. మామా, నా మైండ్ ఏం పని చేయట్లేదు. నువ్వే చెప్పురా ఏదో ఒకటి. ఏం చెప్పాలరా? ఓ పని చేయి, నీకు పెళ్ళి ఫిక్స్ అయిపోయిందని చెప్పేసాయి. ఎందుకు? అరే చెప్పించేరా కుయ్యా.
మామ అదేదో నువ్వే చెప్పరా. అరే నేను హైదరాబాద్కి బర్రెల బిజినెస్ చేయనీకి వచ్చిన్నో లేకపోతే మీకోసం వచ్చిన అర్థమవుతలే నాకు. నీ అవ్వ సరే చేస్తా పెట్టే. హే ప్రభా, నువ్వేంటి ఇక్కడ? హాయ్ అన్న, మా ఫ్లాట్ పక్కనే. ఓకే, జాబ్ చేస్తున్నావు కదా, సాఫ్ట్వేరే కదా. అవునన్న. బెటర్ రా, ఆ కాఫీ షాప్లో వర్క్ చేయలేం. ఎందుకన్నా, ఆల్ ఓకేనా? హే ఏం లేదురా, ఆల్ ఫైన్. అప్పుడప్పుడు ఈ సిటీకి వచ్చి ఎందుకు వర్క్ చేస్తున్నానో దేనికి వర్క్ చేస్తున్నానో నాకే అర్థం కాదు. నా గురించి వదిలే, నువ్వు చెప్పు, ఏంటి ఆఫీస్ సంగతులు? ఏముంటాయి అన్న, స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉండేది, ఇప్పుడు కొంచెం బోరింగ్ అయిపోయింది అంతే. ఎంత బోరింగ్గా ఉన్నా ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఉందన్న, ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంది. అంతే, సూపర్. అసలు నువ్వు ఇక్కడ ఉండట్లేదు, వేరే ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోయావు అనుకున్నా. మీతో మాట్లాడుతుంటే మన కాఫీ షాప్ డేసే గుర్తొస్తున్నాయి. అవన్నీ ఎందుకు తలుచుకుంటావు ప్రభా, హ్యాపీగా ఉండక. ఏమైందన్నా డల్గున్నావు? అదా, నేను నోటీ చేశా ప్రభా, అందుకని కొంచెం డల్గా. ఓ, ఇదివరకట్లా లేదు ప్రభా, జాబ్ మానేసి తిరిగి ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏమైందన్నా? లైఫ్ అంతా మెకానికల్ అయిపోయింది ప్రభా, నచ్చట్లా. అందుకే కొంచెం ఫినాన్షియల్గా స్టేబుల్ అయ్యాక తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నచ్చింది చేయొద్దన్నా. కదా, అదే, కానీ తప్పదు, డబ్బుల కోసం పనిచేయాలి. అవును, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా. అన్న. సరే ప్రభా, వెళ్ళొస్తా. అన్నా, హా? నా నంబర్ ఉంది కదా, ఉంది ప్రభా. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ అవసరం ఉన్నా ఫోన్ చేయండి. ఏమైందన్నా? థ్యాంక్స్ ప్రభా, హెల్ప్ చేస్తా అన్నందుకు. కానీ నీకొకటి చెప్తా, గుర్తుపెట్టుకో, ఇక్కడ నువ్వెవరికి హెల్ప్ చేయకు, నువ్వు ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోకు. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. నీ ఫీలింగ్స్కి ఇక్కడ ఎవ్వరూ వాల్యూ ఇవ్వరు. సరే వెళ్తా ప్రభా, జాగ్రత్త. హా నితిన్. హలో వైషు. ప్రభా నీ దగ్గరికి ఏమైనా వచ్చాడా? ప్రభానా? లేదే. అదేంటి మీ టికెట్ దగ్గరే వెయిట్ చేస్తున్నా అన్నాడు? నాకేం కనిపించట్లేదు. సరే, మీ ఇద్దరి మధ్య ఏముందో నాకు తెలియదు కానీ వాడికి ఆల్మోస్ట్ పెళ్లి ఫిక్స్ అయింది. నేనేం అబద్ధాలు చెప్పట్లేదు వైషు, వాడు అన్ని విషయాల్లో తెలివిగానే ఉంటాడు. ఒక్క నీ విషయంలోనే ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అర్థం కాదు. నాకు తెలిసి మీ ఇద్దరికి ఒకరికొకరంటే చాలా ఇష్టం, కాకపోతే మీ పిచ్చి ఈగల వల్ల ఒకరినొకరు మిస్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాడికి వాడే నేను ఎవరిని ప్రేమించలేదని పెళ్లి కొప్పుకున్నాడు. అందుకే చెప్తున్నా, ఇంకా మీ ఇష్టం. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఏం లేకపోతే నేను చెప్పేదంతా లైట్ తీసుకో. ఇదేదో నువ్వు ప్రభాకే చెప్పొచ్చు కదా. వాడికి చెప్తా, ఇద్దరికి చెప్తున్నా. అయినా నాకు మీ ఇద్దరి మీద నమ్మకం లేదు. ఎవరో ఒకరు డెసిషన్ తీసుకుని ముందుకెళ్తే బెటర్. బాయ్. మావా, అరే వైషు టాపిక్ తప్ప ఏమన్నా మాట్లాడరా. అయితే మాట్లాడడానికి ఇంకేం లేదు. అరే నేను కొంచెం పాజిటివ్ పర్సన్ రా, అంటే ఆప్టిమిస్టిక్ అన్నమాట. అరే కరెక్ట్గా ఆలోచిస్తే నువ్వు వయసు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించుకుంటే కలుస్తారా. అదే జనరల్గా ఆలోచించారనుకో కలవడం కష్టం. ఏం కష్టం రా? మీరిద్దరు కలవడం కష్టం. తాగావా? రే తాగితే మన ఇద్దరం కదా కలిసి తాగుతాం. నాకు నిజంగా అనిపిస్తుందిరా, మీరిద్దరు ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నారు, ఒకరంటే ఒకరికి ఇష్టము కానీ ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు. కానీ ఒకరి ప్రెసెన్స్ మాత్రం ఒకరికి కావాలి. నువ్వు ఇక్కడ లవ్ గురువా? అరే నేను లవ్ గురు అయినా కాకపోయినా ఇది మాత్రం నిజంరా. నువ్వేమో ఫ్లోలో ఏదొస్తే అది చేసే మనిషివి, ఆ వయసు ఏమో ఫ్లో వచ్చిన ముందు కూర్చుంటే చూద్దాంలే అనే టైప్ ఆఫ్ పర్సన్. ఎలా కలుస్తారా? మీరిద్దరు కలవాలంటే మధ్యలో ఒకరుండి రకరకాలుగా ప్లాన్లు వేస్తే కానీ కష్టం. రే ఎందుకురా ఏదేదో మాట్లాడుతున్నావు? అరే ఏదేదో మాట్లాడట్లేరా, ఒక నిజం చెప్తా ఇక్కడరా. రేయ్ ఫ్లోలో వెళ్ళకు మామ, వయసుకు స్టిక్ అయి ఉండు. ఇంట్లో సంబంధాలు అంటావు, వయసు అంటే ఇష్టం అంటావు, అట్లీస్ట్ ఇష్టమని గట్టిగా చెప్పవు.
నువ్వు చెప్పింది కరెక్టేరా. కాకపోతే అది జరగాలంటే మా తాతలు ముత్తాతలు బాగా సంపాదించుండాలి, లేదా నేను చదువులో మంచి టాపర్ అన్నాయి ఉండాలి. పోనీ ఎవరెట్లా పోయినా సరే నేను బాగుంటే చాలు అన్నట్టు ఉండాలి. అప్పుడే నేను చూసిగా ఉండొచ్చు, లేకపోతే లేదు. ఫ్లోలోనే వెళ్ళాలి. అయితే ఏంది, లేకపోతే లేదు. అడ్జస్ట్ అవడమే. మరి అలా అంటే వయసు లేకుండానే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది మరి. నాకు కూడా అదే భయం వేస్తుందిరా. వైషునేరా మొత్తం. కానీ ఇప్పుడు వైషు కోసం నేనేం కొత్తగా చేయలేను. అందుకే ఫ్లో ఎట్ వెళ్తే అటు వెళ్తున్నాను. మీరిద్దరు కలవాలంటే ఏదో గట్టి మిరాకిల్ జరగాలరా. నువ్వో లేకపోతే వైషునో ఏదో ఒక డెసిషన్కి రావాలి మీరు కలవాలంటే. అట్లా లేకనే కదరా ఇదంతా. అరే అప్పుడు నుంచి అదే కదరా చెప్తుంది. తాగినా గీగినా ఏదో మాట్లాడతావు. ఇప్పుడు తాగు. థ్యాంక్స్. ఇప్పుడు ఎందుకురా ఊరికి? నాన్న రమ్మన్నాడు రా. అదేరా సంబంధం వాళ్ళు వచ్చారంట. ఆ, అంటే పెళ్లి చూపులా? పెళ్లి చూపులు కాదురా, ఆ, ఏదో చుట్టపు చూపుకోసారి వచ్చి ఇల్లు అంతా చూసి వెళ్తారంట. ఓహో అయితే ఓకే. మనకు ఓకే అయితేనే కదరా పెళ్లి చూపులు. నేనైతే ఏం చెప్పలేదు. నానైతే ఒకసారి వచ్చి వెళ్ళమన్నాడు. ఓకే. నువ్వు కూడా చెప్పావుగా వైషుకి నా పెళ్లి చూపులు అంటే ఏదో ఒకటి చెప్తుందని. అవునవును. అందుకే ఒకసారి వెళ్ళొస్తాను. నువ్వు కూడా రారాదు? నేనా? ఇప్పుడు నేను ఊరికి వస్తే అంతేరా. మా నాన్న బర్రెల పెంపకం సర్టిఫికేట్ అడుగుతారు. నా వల్ల కాదు, నేను రాను. సరే, వైషు ఏమైనా కాల్ చేస్తే నా గురించి కొంచెం మంచిగా మాట్లాడు. అరే అసలు ఏందిరా మీరిద్దరు లవర్సేనారా? అసలు ఇది లవ్వేనా? అరే లవర్స్ అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి, ఒకరికొకరు సెట్ అయితే లేదో ఒక అంచనాకు రావాలి. మీరు అసలు లవ్ జోన్లకే వస్తలేరు. నువ్వేమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటావు, ఆ పిల్లకేమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అసలు నచ్చదు, అదంతా అబద్ధం అంటది. నువ్వేమో తాగినప్పుడు మాత్రమే నిజాలు మాట్లాడతావు. అరే నేను చూసిన వాటిలో ది వరుస లవ్ స్టోరీరా ఇది. రే నేనేమన్నా ఆర్కిటెక్ట్నా అమ్మాయిని చూడగానే ఇలా ప్రేమించాలని డిజైన్ చేసుకోవడానికి? ఏదో అలా అయిపోయింది అంతే. బా నీతో ఏమన్నా చెప్పిందా? నీ గురించి ఏం చెప్పలే, నేనే ఫోన్ లేదో వాగినా. అరే నీ పెళ్లి టాపిక్ ఎత్తే మాత్రం కొంచెం కదిలిందిరా. నాకు తెలిసి మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అవుతుంది, లేకపోతే లేదు. సరే వచ్చాక కాళ్ళ మీద పడి మాట్లాడతా. కాళ్ళ మీద పడతావా? కొబ్బరికాయ కొట్టి పూజ చేయరా లేకపోతే? సర్లే. నితిన్ గారు చెప్పింది కూడా నిజమే. నేను వైషు కోసం యుద్ధాలేం చేయలేను, వీలున్నంత వరకు ట్రై చేస్తానంతే. అలా అని వైషు అంటే ఇష్టం లేదని కాదు. ఈ మూమెంట్లో నా లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే అది వైషుని. ఎస్, నేను వైషుని లవ్ చేస్తున్నాను, కానీ అందరూ అనుకునే లవ్ కాదు, కండిషన్స్ అప్లై అయ్యే లవ్. వైషు కూడా అంతే. నేనంటే ఎంత ఇష్టం ఉన్నా ఎక్కడో ఒక స్టాప్ దగ్గర ఆగిపోతుంది. మాలో ఉన్న ఈ చిన్న చిన్న డౌట్స్ క్లియర్ అవ్వాలంటే ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ అవ్వాలి. అది ఎప్పటికీ అవ్వదు. నితిన్ గారు చెప్పినట్టు ఏదో ఒక మిరాకల్ జరిగి మేము మాట్లాడుకోవాలి. అప్పుడు దాకా ఇంతే అనుకుంటాను.